ఎస్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఎయిర్ ఇండియా బోయింగ్ 787 విమానం అయితే ఉన్నట్టుండి ఒక్కసారిగా అహ్మదాబాద్లో కుప్పకూలిపోయింది. ఎయిర్ ఇండియా సంస్థకు చెందిన ఈ విమానం ఉన్నట్టుండి అహ్మదాబాద్, గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్లో ఈ విమాన ప్రమాదం అయితే జరిగింది. ఈ ప్రమాదం దృష్ట్యా చాలా మంది ఇక్కడ అంటే ఇందులో చాలా మంది ప్రయాణికులు ఉన్నారు. విదేశీ ప్రయాణికులు ఇంకా స్వదేశీ ప్రయాణికులు చాలా మంది ఇందులో ఉన్నట్లు తెలుస్తుంది. ఈవెన్ చిన్న పిల్లలు కూడా ఇందులో ఈ ప్రయాణంలో ఉన్నట్టు తెలుస్తుంది. మరి ఇందులో ఎంతమంది తీవ్ర గాయాల పాలయ్యారన్న కోణంలో అయితే ఇంకా దర్యాప్తు కొనసాగుతూనే ఉంది. బోయింగ్ 787 ఎయిర్ ఇండియా బోయింగ్ 787 డ్రీమ్ లైనర్ విమానం ఘోరంగా కూలిపోయింది. అసలు విమానంలో దాదాపు 242 మంది ప్రయాణికులు ఉన్నట్టు తెలుస్తుంది. ఇది ఎందుకు జరిగింది? వాతావరణ ప్రమాదమా లేకపోతే టెక్నికల్ ఇష్యూవా? ఇదంతా మొత్తం అంటే ఎందుకు ఎలా జరిగింది అన్న కోణంలో అయితే దర్యాప్తు కొనసాగుతూ ఉంది. అయితే దీనికి సంబంధించి విమానం నెంబర్ అయితే ఏదైతే ఉందో విమానం నెంబర్ AI-147 ఈ విమానం నెంబర్ అయితే అహ్మదాబాద్ నుంచి లండన్కు ప్రయాణిస్తోంది. టేకాఫ్ అయిన అంటే ఈ సమయంలోనే టేకాఫ్ అయిన తర్వాత అయితే కేవలం 5 నిమిషాల వ్యవధి లోపలలోనే ఈ విమానం అయితే గాల్లో మొత్తం పట్టును కోల్పోయి ఊగి ఆసుపత్రి అంటే షేక్ అయిపోయి ఒక్కసారిగా అంటే గాల్లోనే షేక్ అవుతున్న సన్నివేశాలు కూడా మనము ఒల్గా స్క్రీన్ పైన చూసాం ఇదివరకే. ఇంకా దానికి సంబంధించి ఆసుపత్రి సమీపంలోనే అంటే జనావాసాలు ఉండే ప్రాంతంలోనే అయితే ఈ విమానం కూలిపోయింది. ఏదైతే ఉందో ఈ ప్రాంతం అయితే మేఘాని నగర్ అయితే ఏదైతే ఉందో ఆ ప్రాంతంలోని దట్టమైన జనాభా ఉండే ప్రాంతము అయితే ఎక్కువగా జనాభా ఉంటుంది ఈ ప్రాంతంలో. అయితే ఈ ప్రాంతంలోనే ఉన్నట్టుండి అయితే ఖచ్చితంగా అంటే ఈ విమానం కూలిపోవడం అయితే సర్వత్రా అంటే దానికి చర్చనీయాంశంగా మారిపోయింది. ఇంకా దీనికి సంబంధించి అంటే ఇందులో దాదాపుగా అంటే 242 మంది ప్రయాణికులు ఉంటే ఇందులో దాదాపు ఇప్పటికే 40 మంది దాకా కూడా పూర్తిగా అంటే వాళ్ళు ప్రాణాలు కోల్పోయినట్టు తెలుస్తుంది. అది అయితే అధికారికంగా ఇంకా దానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ బయటికి రావాలి. ఇప్పటికే ఇంకా ఇందులో చాలామంది గాయాల పాలయ్యారు. దీంట్లో అయితే ఈ ప్రమాదంలో అయితే ఇందులో అయితే 242 మంది ప్రయాణికులు ఉన్నారు. దాదాపు 40 మంది దాకా అయితే ప్రాణాలు కోల్పోయినట్లుగా తెలుస్తుంది. ప్రమాదం జరిగిన వెంటనే కూడా చుట్టుపక్కల ప్రాంతం అంతా కూడా ఒక్కసారిగా దట్టమైన పొగలు, అగ్ని ప్రమాదం మొత్తం అన్ని మనకు ఓల్గా స్క్రీన్ పైన కనిపిస్తూనే ఉన్నాయి. చూడొచ్చు మీరు అంత భయంకరమైన అగ్ని శకలు ఎలా ఎగిసి పడుతూ ఉన్నాయో. దానికి సంబంధించి దానికంటే దాదాపుగా అంటే ఆ ప్రమాదానికి అంటే ఈ ప్రమాదానికి సంబంధించి కూడా ఇందులో అంటే ఈ ప్రమాదంలో అయితే దాదాపుగా 40 మంది మరణించినట్టు తెలుస్తుంది. ఇది అధునాతన టెక్నాలజీతో అండ్ లాంగ్ డిస్టెన్స్ ప్రయాణాల కోసమే రూపొందించే ఈ ఎయిర్ ఇండియా విమానం మరి ఇందులో ఎలాంటి లోపం సంభవించింది, ఎక్కడ ప్రాబ్లం ఏర్పడింది అన్న కోణంలో దర్యాప్తు ఇంకా ముమ్మరం అవుతూనే ఉంది. ఈ వ్యవహారంలో అంటే దాదాపుగా అధికారులు చెబుతున్న దాని ప్రకారం అయితే ఇది ఖచ్చితంగా అంటే ఏదో ఆ గాల్లో అంటే లోపల ఇంజన్ లోపలనే టెక్నికల్ ఇష్యూ ఏర్పడి ఉంటుంది, లేదంటేనేమో ఖచ్చితంగా గాల్లో ఏదో బర్డ్ దానికి తాకి ఉంటుంది విమానానికి అన్న కోణంలో అయితే ఇప్పటికైతే అధికారులు చెబుతూ ఉన్నారు. అయితే ఈ దుర్ఘటన వెనుక టెక్నికల్ ఫెయిల్యూర్ లేదా వాతావరణ ప్రభావం కూడా ఉండే అవకాశం ఉందన్నట్టు తెలుస్తుంది. ఇంకా DGCA, ఎయిర్ ఇండియా ఇంకా బోయింగ్ సంస్థల అధికారులు అయితే ఈ విచారణ ఇంకా ఇప్పటికే ప్రారంభించేశారు. బ్లాక్ బాక్స్ కావచ్చు, ఆ ఫ్లైట్ డేటా దానికి సంబంధించి డేటా రికార్డర్ ఏదైతే ఉంటుందో అవన్నీ కూడా ATC కమ్యూనికేషన్ లాగ్స్ ఇవన్నీ కూడా ఆధారాల కోసం అయితే ఇంకా సేకరించారు అధికారులు. అంటే వీటిలో ఉండే ఇన్ఫర్మేషనే ప్రధాన ఆధారం అయ్యే అవకాశం ఉంది. ఇందులోనే తెలుస్తుంది ఎందుకు జరిగింది ఈ ప్రమాదము, ఎక్కడ అంటే ఎలాంటి సిచ్యువేషన్లో ఈ ప్రమాదం జరిగిందన్న కోణంలో అయితే ఇందులోనే పూర్తి డేటా ఉండే అవకాశం ఉంటుంది. కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు కూడా అంటే ఆయన కూడా ఈ ప్రమాదం జరిగిన ప్రదేశాన్ని సందర్శించారు. ఇదివరకే దానికి సంబంధించి క్షతగాత్రులను అందరినీ కూడా ఆయన పరిశీలించడం జరిగింది. వాళ్ళు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు ఆయన. ఇంకా గాయపడిన వారికి కూడా ఉచిత వైద్య సహాయం కావచ్చు, మృతుల కుటుంబాలకు కూడా ఆర్థిక సహాయం ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది కేంద్రం. ఇక సీఎం భూపేంద్ర పటేల్ కూడా సంఘటన స్థలాన్ని చేరుకున్నారు. గుజరాత్ సీఎం భూపేంద్ర సింగ్ కూడా ఈ సంఘటన స్థలాన్ని చేరుకొని ఆయన కూడా దానికి సంబంధించి అనేక అంటే చర్యలను ఇంకా సహాయక చర్యలను ముమ్మరం చేయాలన్నట్టు ఆయన కూడా తెలియజేశారు. ఈ ప్రమాదం దేశవ్యాప్తంగా కూడా ఏదైతే విమానయాన ప్రయాణాలు ఉంటాయో ఈ ప్రయాణాలు చేయాలంటేనే భయపడాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ ప్రమాదం దేశవ్యాప్తంగా కూడా అందరినీ కూడా భయపెట్టే క్రమం ఏర్పడింది. ప్రయాణికుల భద్రత పైన అంటే ఖచ్చితంగా జాగ్రత్త వహించాలి. ఈ వైమానిక రంగానికి సంబంధించిన ఈ వ్యవస్థలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఎవరైతే ప్రయాణికులు ఉంటారో వారి జాగ్రత్తలు తీసుకోకుండా ఎలా గాల్లోకి ఎగురుతాయి అన్న కోణంలో కూడా ఇంకా అధికారులు అయితే మండిపడుతున్నారు. తీసుకోవాల్సిన దీనికి సంబంధించిన అనేక ఇంకా జాగ్రత్తలు కూడా దీనికి సంబంధించి ఇంకా ఇన్ఫర్మేషన్ లాగుతూ ఉన్నారు. ఇది ఎంతవరకు అంటే ఇందులో ఎవరెవరు ఉన్నారు, ప్రముఖులు ఎవరున్నారు, మన అంటే తెలుగు రాష్ట్రాల నుంచి కూడా చూసుకోవచ్చు, తెలుగు రాష్ట్రాల నుంచి కూడా ఇంకెవరైనా ప్రముఖ
ప్రముఖులు ఉండే అవకాశం ఉందా, దానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఆ బోయింగ్ పాస్లకు సంబంధించిన డీటెయిల్స్ అన్నిటిని కూడా సేకరిస్తూ ఉన్నారు అధికారులు. అయితే ఇంకా ఎన్ని ప్రాణాలు అంటే ఇందులో బలయ్యాయి, ఇప్పటికే 40 మంది దాదాపు 242 మంది దాకా అందులో ప్రయాణిస్తున్నారు. అంటే అందులో 40 మంది దాకా మృత్యు వాత పడ్డట్టు తెలుస్తుంది. మరి ఈ కోణంలోనే అంటే ఈ ప్రమాదం జరిగిన వాళ్ళు మృత్యుల్లో కావచ్చు, అంటే చనిపోయిన వారిలో ఇంకా ఎంతమంది తెలుగు వారు ఏమైనా ఉన్నారా, లేకపోతే దేశవ్యాప్తంగా ఎవరెవరు ఉన్నారు అన్న కోణంలో అయితే దీనికి సంబంధించి దర్యాప్తు కొనసాగుతూ ఉంది. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే అనేకమైన అంటే ఏవైతే అంబులెన్స్లు కావచ్చు ఇవన్నీ కూడా ప్రమాద స్థలానికైతే చేరుకున్నాయి. అయితే 242 మంది ప్రయాణికులు ఉంటే ఇందులో దాదాపు ఇప్పటికే అయితే 12 మంది సిబ్బంది ఉన్నారు. ఇందులో 12 మంది సిబ్బంది, 169 మంది భారతీయులు ఉన్నట్లు తెలుస్తుంది. దాదాపుగా అందులో 53 మంది బ్రిటిష్ దేశస్తులే ఉన్నట్లు తెలుస్తుంది. 7 మంది పోర్చుగల్ దేశస్తులు కూడా ఉన్నారు. ఇంకా ఒకరు కెనడా దేశస్తుడు కూడా ఉన్నట్లు తెలుస్తుంది. సిబ్బందుల్లో 2 పైలట్లు, 10 మంది క్యాబినెట్ క్రూ కూడా ఇందులో ఇన్వాల్వ్ అయింది. అంటే ఈ విమానంలో గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ కూడా ఉన్నారని, అంటే దానికి సంబంధించి ఆయన కూడా ఉన్నారని తెలిసింది. ఆయనకు సంబంధించి బోయింగ్ పాస్ కూడా బయటికి వచ్చింది. అయితే మరి ఇంకా ఎవరెవరు ప్రముఖులు ఇందులో ఉన్నారు, ఈ ప్రమాదానికి గురయ్యారు, తెలుగు రాష్ట్రాల నుంచి కూడా ఇంకెవరైనా ప్రముఖులు కావచ్చు, అంటే ఎవరైతే ప్రయాణికులు కావచ్చు, వీళ్ళందరూ అంటే ఇంకా తెలుగు రాష్ట్రాల నుంచి కూడా ఇంకెవరైనా ఉన్నారా అన్న కోణంలో అయితే దర్యాప్తు కొనసాగుతూ ఉంది. అయితే ఏదైతే టేకాఫ్ సమయంలో ఇంజన్ ఫెయిల్యూర్ అయిందా లేదంటే బడ్ హిట్ అవ్వడం వల్ల ఇదంతా అస్తవ్యస్తంగా ఇలా మారిపోయిందా, ఈ వ్యవహారాలన్నింటి కూడా బయటికి లాగడానికి అయితే ఇప్పటికీ బ్లాక్ బాక్స్ రికవరీ కావచ్చు, ఆ రికార్డర్ కావచ్చు, ఇవన్నిటిని కూడా రికవరీ చేసుకుంటూ ఉన్నారు అధికారులు. అయితే ఇంకా DGCA, బోయింగ్ ఇంజనీర్లు అంటే వీళ్ళందరూ కూడా అందరూ కలిసి దీనికి సంబంధించిన విచారణ అయితే ఇప్పటికే మొదలు పెట్టేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా ఈ ఘటనపైన అయితే తీవ్రంగా దిగ్భ్రాంతిని వ్యక్తపరిచారు. ఆయన విమానయాన శాఖ అంటే ఎవరైతే ఆయన మంత్రి ఉన్నారో రామ్మోహన్ నాయుడు ఉన్నారో, వాళ్ళ తెలుగు రాష్ట్రానికి చెందిన వ్యక్తే. అయితే ఈ వ్యవహారంలో పూర్తిగా ఇప్పటికే అంటే రాజకీయ ధోరణి కూడా కొనసాగుతూ ఉంది. వైపు రామ్మోహన్ నాయుడు అంటే ఆయన ఒక్కడు మాత్రమే ఇక్కడికి అంటే ఘటనా స్థలానికి చేరుకొని దానికి సంబంధించి మొత్తం అంతా ఆయన పర్యవేక్షించి చూడడం జరిగింది. అయితే ఈ వ్యవహారంలో ఇప్పటికైతే ప్రధాని మోదీ అయితే ఆయన దిగ్భ్రాంతిని తెలియజేశారు. కానీ ఆయన ఆ ప్రాంతానికి రావడం అయితే ఇంకా జరగలేదు. అక్కడికి వస్తే పరిస్థితులు ఎలా ఉన్నాయి ఏంటి అని ఇంకా ఆయన సందర్శించలేదు. మరి ఈ వ్యవహారాన్ని అంతా మరి ఎందుకు వీళ్ళు రాలేరు, మిగతా మంత్రులు ఎందుకు రాలేరు అన్న కోణంలో కూడా ఇంకా దానికి సంబంధించి అనుమానాలు వ్యక్తమవుతూ ఉన్నాయి. ఇది వ్యవహారాన్ని అంతా కూడా రామ్మోహన్ నాయుడు మీద తోసిపుచ్చే ప్రయత్నాలు ఏమైనా చేస్తున్నారా రాజకీయంగా, ఒకవేళ అంటే అది టెక్నికల్ లోపాలు ఏమన్నా ఏర్పడితే ఏ విధమైనటువంటి టెక్నికల్ లోపాలు ఏర్పడ్డాయి, ఇంజన్లోనే ఏర్పడిందా లేక ఇంకెక్కడ ఎలాంటి స్థలంలో ఏర్పడింది, ఇవన్నీ కూడా దర్యాప్తుల్లో అయితే ఇంకా దానిపైన ముమ్మరం దర్యాప్తు కొనసాగుతూ ఉంది. అయితే ఈ ఘటన అయితే పూర్తిగా కూడా స్థానికులు ఉండే ప్రదేశాల్లోనే జరిగింది కాబట్టి స్థానిక ఆవాస ఏవైతే ఉన్నాయో, స్థానికులు నివసించే గృహాలు ఇండ్లు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ అయితే పూర్తిగా చెల్లాచెదురైపోయాయి. దాదాపు ఒక 10 ఇండ్ల వరకు కూడా అక్కడ ఏరియా మొత్తం కూడా చెల్లాచెదురైపోయాయి. దానికి సంబంధించి మనం ఆ విజువల్స్ ఎంత భయంకరంగా ఉన్నాయో దానికి సంబంధించిన విజువల్స్ కూడా ఇంకా మనం ఓల్గా స్క్రీన్ పైన చూడొచ్చు. पूरा ही गया हुआ है, कोई मतलब इस बार देखनी चाहिए। पूरा ही गया हुआ है, कोई मतलब इस बार देखनी चाहिए।